హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవైతే ఎంపీసీఎల్ అండి. ఎంపీసీఎల్ నుంచి అయితే పర్మనెంట్ ఉద్యోగాలకనే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఇవైతే మీరు చూసుకుంటే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. కాకరపార ప్లాంట్ నుంచి రావడం అయితే జరిగిందండి. అప్లై అనేది ఆన్లైన్ ద్వారా అయితే ఉంటుంది. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అవడం అయితే జరిగింది. May 28 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అనేది June 17 వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళైతే కామెంట్ అనేది చేయండి. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. వీడియోని వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీంట్లో అయితే వివిధ రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఎస్టీ ఎస్ఏ వేకెన్సీ అని చూసుకుంటే స్టైఫండరీ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీంట్లో అయితే ఇంకోటి అనేది చూసుకుంటే ఇక్కడ మీకు సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలు కూడా దీంట్లో అనేది ఉండడం జరిగింది. టోటల్ అయితే 11 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూడండి. నెక్స్ట్ స్టైఫండరీ ట్రైనింగ్ ఉద్యోగాల్లో అనేది ప్లాంట్ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, స్టైఫండరీ ట్రైనింగ్ లో మెయింటైనర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. 166 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 1 వేకెన్సీస్ 9, అసిస్టెంట్ గ్రేడ్ 1 F&E అని చూసుకుంటే ఫైనాన్స్ అండ్ అకౌంటెంట్ లో అనేది 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 1 CNMM వేకెన్సీ అయితే 5 అయితే ఉన్నాయి. టోటల్ అయితే ఇక్కడ వేకెన్సీ అనేది 197 వేకెన్సీ కానీ నోటిఫికేషన్ అయితే రావడం తేలింది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే ఇక్కడ మీకు అనేది డిసిప్లిన్ లో అనేది ఎన్ని వేకెన్సీ ఉన్నాయో అవి ఇట్లాంటి ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఒకటైతే ఇక్కడ మీరు చూసుకుంటే స్టైఫండరీ ట్రైనింగ్ ఇక్కడ అయితే సైంటిఫిక్ అసిస్టెంట్ లో మినిమం అయితే ఇక్కడ డిప్లొమా అయితే హోల్డర్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. డిప్లొమాలో డిసిప్లిన్ అని ఇక్కడ మీరు చూసుకుంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కెమికల్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ డిసిప్లిన్ లో చేసిన వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ స్టైఫండరీ ట్రైనింగ్ ప్లాంట్ ఆపరేటర్ వాళ్ళకైతే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ టోటల్ గా అయితే 95 వేకెన్సీ అయితే ఉన్నాయి. హైయెస్ట్ వేకెన్సీ దీంట్లో అయితే ఉన్నాయి. దీనికైతే 10+2 చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇక్కడ మీరు ఇంటర్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అది కూడా దీంట్లో మీరు చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అది కూడా క్లారిటీ అయితే చెప్తాను. మెంటనర్ వాళ్ళకైతే ఇక్కడ ఫిట్టర్ వాళ్ళకైతే 20 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ వాళ్ళకి 16, ఎలక్ట్రానిక్ వాళ్ళకైతే 12 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇన్స్ట్రుమేషన్ వాళ్ళకైతే 12, వెల్డర్ వాళ్ళకి 3, మిషనిస్ట్ వాళ్ళకి 3 అయితే ఉన్నాయి. మెకానికల్ వాళ్ళకైతే 3, డీజిల్ మెకానికల్ వాళ్ళకు 2 అయితే. ఫస్ట్ అయితే ఏ ట్రేడ్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మిగతా కూడా ఇక్కడ ఇవ్వడం తేలింది. సపోజ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు. దీంట్లో ఎలక్ట్రానిక్ వాళ్ళకి వేకెన్సీ అయితే ఇక్కడైతే వివిధ రకాల ఎలక్ట్రానిక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. దీంట్లో ఎలక్ట్రానిక్ పోస్టులకు అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ అని, మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్ అని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ అని, టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అని, ఇన్స్ట్రుమేషన్ మెకానిక్ అని ఇలా అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. అయితే దీంట్లో అయితే మీకు అనేది ఆ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందా లేదా అని ఇక్కడ మీరు ఈజీగా అయితే చూసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు ఈజీగా అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా మీకు అప్లై ప్రాసెస్ ఏమైనా కావాలంటే అది కూడా నేను సపరేట్ చేస్తాను. మీరైతే కామెంట్ అనేది చేయండి. సింపుల్ గా కామెంట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి అయితే సైంటిఫిక్ అసిస్టెంట్ వేకెన్సీకి అయితే డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 60% మార్క్స్ మీరు డిప్లొమా పాస్ అయిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. రిలేటివ్ డిసిప్లిన్ లో అయితే మీకు డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డిప్లొమా అనేది మినిమం 3 ఇయర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అప్పుడే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, లేకపోతే మీకు అయితే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. అదైతే ఇక్కడ మీరు చూడండి. నెక్స్ట్ నేను చూసుకుంటే స్టైఫండరీ ట్రైనింగ్ ప్లాంట్ ఆపరేటర్ వాళ్ళకి అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. దీనికైతే 10+2 అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. 10+2 అనేది క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. సైన్స్ స్ట్రీమ్ నుంచి మీరు చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ అయితే మీ దగ్గర ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 10th లో అయితే ఇంగ్లీష్ అయితే కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుంది. ఒక సబ్జెక్ట్ అనేది మాక్సిమం అందరికీ అయితే ఇంగ్లీష్ అయితే ఉంటుంది. అదైతే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ స్టైఫండరీ ట్రైనింగ్ టెక్నీషియన్ వేకెన్సీకి అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిలేటివ్ డిసిప్లిన్ లో అయితే మీకు అనేది 2 year ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. 2 year కన్నా తక్కువ ఉంటే మీకు అనేది ఇక్కడైతే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అది మీకు అప్రెంటిస్‌షిప్ ద్వారా అయినా కావచ్చు, లేదా ఇక్కడ మీకు ఎక్కడైనా కంపెనీలో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దానికైతే ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. కాకపోతే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 2 year ఐటీ చేసిన వాళ్ళకైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 1, అదేవిధంగా అసిస్టెంట్ గ్రేడ్ 1 ఫైనాన్స్ అండ్ అకౌంట్, అసిస్టెంట్ గ్రేడ్ 1 ఈ వేకెన్సీలకు అయితే ఇక్కడ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అనేది 50% తో మీరు పాస్ అయిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ట్రైనింగ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే మీకు అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. సైంటిఫిక్ అసిస్టెంట్ వేకెన్సీలకు అయితే 18 నెలలు అయితే ఇక మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్ లో మీకు అనేది స్టైఫండ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. అయితే మంచిగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఇయర్ లో అనేది 24,000 అయితే స్టైఫండ్. అదేవిధంగా తర్వాత అయితే ఇక్కడ మీరు చూసుకుంటే 26,000 స్టైఫండ్ అయితే ఇలా అయితే మీకు వస్తుంది. అదేవిధంగా స్టైఫండరీ ట్రైనింగ్ ప్లాంట్ ఆపరేటర్ కావచ్చు, వెంటనర్ వాళ్ళకైతే 2 year అయితే మీకు అనేది ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 20,000, సెకండ్ ఇయర్ అని చూసుకుంటే 22,000 ఇలా అయితే మీకు అనేది
పెరుగుతూ వస్తుంది. ఇలా అయితే మీకు ఇంక్రీజ్ అయిన తర్వాత మీకు సాలరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సాలరీ ఎంత ఉందో అది కూడా క్లారిటీ అయితే చెప్తాను. సాలరీ అని ఇక్కడ మీరు చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్ వేకెన్సీలకు అయితే పే లెవెల్ 6 కింద సాలరీ అయితే ఉంటుంది. బేసిక్ అయితే 35,400 అయితే ఉంటుంది. టెక్నీషియన్ బి వేకెన్సీకి అయితే 21,700 అయితే ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ గ్రేడ్ 1 వేకెన్సీకి అయితే 25,500 బేసిక్ అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు డిఏ కూడా అనేది 55% అయితే డిఏ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది మీకు సెంట్రల్ గవర్నమెంట్కి ఏ విధంగా డిఏ అయితే వర్తిస్తుందో అదేవిధంగా అయితే మీకు ఇక్కడ వర్తించడం అయితే దీంతో పాటు మిగతా అలవెన్స్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇక్కడ మీకు స్టైఫండరీ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్ వేకెన్సీకి అయితే 18 నుంచి 20 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ప్లాంట్ ఆపరేటర్లో వాళ్ళకైతే అదేవిధంగా మెంటనర్ వాళ్ళకైతే 18 నుంచి 24 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అసిస్టెంట్ గ్రేడ్ 1 వేకెన్సీకి అయితే 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది బేసిక్ డీటెయిల్స్ అనేది గమనించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 4 ఇయర్ వాళ్ళకు 3 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీలో ఇంకా కేటగిరీ వైజ్ కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఆ ప్రాసెస్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు ఇట్లా చూస్తే మీకు ఈజీగా అన్ని వేకెన్సీలకు అయితే ఒకటైతే ఇక్కడ మీరు చూడొచ్చు. ఫిజికల్ స్టాండర్డ్ అయితే అడుగుతారు. దీనికైతే ఒకటైతే మీరు గమనించండి. అన్ని వేకెన్సీలకు అయితే హైట్ 160 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ మినిమం వెయిట్ అయితే ఇక్కడ 45.5 kgs అయితే మీరు ఉండాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే స్టైఫండరీ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్ వేకెన్సీలకు అయితే ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది. తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత ప్లాంట్ ఆపరేటర్ వాళ్ళకు అదేవిధంగా మెయింటైనర్ వాళ్ళకైతే ఇక్కడ మీరు ఒకటైతే మీరు చూడొచ్చు. ప్లాంట్ ఆపరేటర్ వాళ్ళకు సపరేట్గా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. స్టేజ్ 1 అనేది ఇక్కడ మీరు. సెకండ్ అనేది చూసుకుంటే ఇక్కడ మీకు అడ్వాన్స్ టెస్ట్ అనేది సిబిటీ 2 అనేది స్టేజ్ 2లో అయితే ఉంటుంది. అది కూడా నెక్స్ట్ అనేది చూసుకుంటే స్టైఫండరీ ట్రైనింగ్ ఇక్కడ టెక్నీషియన్ మెయింటైనర్ వేకెన్సీకి అయితే ఫస్ట్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అని స్టేజ్ 1 అనేది అదేవిధంగా అడ్వాన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందండి. ఈ ప్రాసెస్ అయితే అసిస్టెంట్ గ్రేడ్ 1 వేకెన్సీలకు కూడా సేమ్ ప్రాసెస్ అయితే వర్తిస్తుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సి అయితే ఉంటుంది. దీంట్లో అయితే సైంటిఫిక్ అసిస్టెంట్ వేకెన్సీకి అయితే 150 రూపాయలు, మిగతా వేకెన్సీలకు అయితే 100 రూపాయలు అయితే ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్సైజ్ మ్యాన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే ఉండదు. వీళ్ళకి ఫీజు నుంచి అయితే మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఒకటైతే మీరు చూసుకుంటే ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకు కూడా కొన్ని వేకెన్సీలకు అయితే వర్తించదు. అదైతే ఇక్కడ మీరు గమనించవచ్చు. మిగతా క్యాండిడేట్ వాళ్ళైతే ఈ ఫీజు అయితే మీరు పే చేసి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అది కూడా ఫీజు కూడా తక్కువనే ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోవడానికి ట్రై అనేది చేయండి. మంచి వేకెన్సీ అయితే ఉన్నాయి. జాబ్ అనేది తక్కువ కాంపిటీషన్లో ఈజీగా అయితే వస్తుంది. ఎలానే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ అనేది చాలా తక్కువ అయితే ఇవ్వడం జరిగింది. 24 సంవత్సరాల వరకు మాత్రమే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ ఏజ్ లిమిట్ ఉంటే కూడా మీకు అనేది ఇక్కడ చాలా మంది అయితే పోటీ అయితే పడతారు కాబట్టి ఏజ్ లిమిట్ తక్కువనే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి చాలా తక్కువ కాంపిటీషన్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే ఉంటుంది. మీ మొబైల్ ఫోన్లోనే అప్లై చేసుకునే విధంగా ప్రాసెస్ అయితే చెప్తాను. థ్యాంక్ యూ.